హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావా టీవీకి అయితే స్వాగతం. అది ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే ద 100లోనైతే ఫస్ట్ మ్యాచ్ గురించి అయితే మన ఎలస్ అయితే తెలుసుకుంటే మరి 100 అయితే 100 బాల్స్ అనేది ఉంటుంది. మరి పవర్ ప్లే అనేది 25 మరి ఉండబోతుంది. తర్వాత మిగతావన్నీ కూడా ఆడవలసిందిగా ఉంటుంది. అయితే 5 బౌలర్స్ అనేది వేయవలసి ఉంటుంది. వరుసగా మరి 10 బాల్స్ కానీ ఇవ్వచ్చు, లేదు మైండ్గా ఆపేస్తాము అంటే ఒక 5 బాల్స్ వేసి ఆపేయచ్చు. ఇలా ఉండబోతుంది సిస్టమ్ కూడాను. అయితే ద 100లో ఫస్ట్ మ్యాచ్ అనేది మరి చెప్పచ్చు మన ఎన్ఆర్సీలోకి అయితే వెళ్ళిపోతే మరి ఇక్కడ ఓవెల్ వర్సెస్ లండన్. మరి ఓవెల్ అయితే మొన్నటిసారి అయితే కప్ అనేది గెలిచింది, మనందరూ కూడా తెలిసిందే. మరి ఈ ఓవర్ అండ్ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఎలా ఉండబోతుంది, మరి లండన్ స్మాష్ మరి బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూసుకుంటే చాలా వరకు కూడా వీళ్ళిద్దరు కూడా టఫ్గానే నడిచింది అనేది మనం చెప్పచ్చు ఇంతవరకు కూడా. కానీ ఒకటి గెలుపు మాత్రం ఎట్లయితే ఓవెల్ గెలిచిందని చెప్పచ్చు. అట్టేటర్కల్లా చూసుకున్న 7 మ్యాచ్ అనేది జరిగితే 6 మ్యాచ్లో ఓవెల్ అనేది గెలిస్తే 1 మ్యాచ్లోనే లండన్ అనేది గెలిచింది అనేది మనం చెప్పచ్చు. మంచి టఫ్ ఫైట్గానే ఇచ్చింది, కానీ పోరాడింది, ఓడిపోయింది అనేది మనం చెప్పాలి. లండన్ అయితే మరి ఎక్కడంటే లండన్లో జరుగుతుంది. ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సరే బ్యాటింగ్ అనేది ఎంచుకుంటారు. ఈ బ్యాటింగ్ అనేది ఎంచుకుంటే ఖచ్చితంగా సరే 160 కానీ 150 కానీ కొట్టారంటే చాలా వరకు కూడా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంటుంది చేసింగ్ అయితే. ఇక్కడ బౌలింగ్ కానీ అటు స్పిన్నర్స్ కానీ సమానంగా అనుకూలించినా సరే ఎక్కువగా ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలించే ఛాన్స్ అది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి 100 కాబట్టి మరి హార్ట్ హిట్టింగ్స్ అనేది చూడవచ్చు. మరి లాస్ట్ 25 బాల్స్ అనేది చాలా వరకు కూడా హార్ట్ హిట్టింగ్స్ అని చూడవచ్చు. ఫస్ట్ 25 బాల్స్ అయితే చాలా హార్ట్ హిట్టింగ్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. అది కట్టడి చేసుకుని ఇది కట్టడి చేసుకుంటే చాలా వరకు కూడా అయితే కట్టడి అనేది చేసుకోవచ్చు అనేది మనం స్కోర్ వచ్చేసి ఫస్ట్ ఇన్నింగ్స్లో 135గా ఉంది. మరి చేసింగ్ అయితే 131 సెకండ్ ఇన్నింగ్స్లో. మరి ఇక్కడ హైయెస్ట్ స్కోర్ అయితే 195, మరి లోయెస్ట్ స్కోర్ అయితే 94. మరి ఇక్కడ చేసింగ్ స్కోర్ అయితే డిఫెన్సింగ్ స్కోర్ అయితే చూసుకున్నాం 160గానే ఉందని మనం చెప్పచ్చు. కానీ ఇక్కడైతే ఒకటి బ్యాడ్ న్యూస్ ఏంటంటే 60% ఆ టైంలో వాన్ వచ్చే ఛాన్స్ ఉంది, మబ్బులుగా ఉండే ఛాన్స్ అయితే ఉందనేది మనం చెప్పాలి. మరి మ్యాచ్ ఉంటుందా లేకపోతే ఫస్ట్ మ్యాచ్ అనేది రద్దు అవుతుందా, లేకపోతే ఓవర్స్ ఏమన్నా కుదించి అంటే ఒక 60 బాల్స్ 70 బాల్స్ 50 బాల్స్ 40 బాల్స్ పెట్టి మ్యాచ్ అనేది కంటిన్యూ చేస్తారా లేకపోతే ఏమిటి అనేది చూడాలి. మరి ప్రస్తుతానికైతే మరి హెడ్ టు హెడ్ చూసుకున్న లండన్ స్మాష్ విషయంలో చూసుకున్న చాలా బలమైన జట్టు కానీ మనం చెప్పచ్చు. అటు జిన్సింగ్ నుండి కానీ విలియమ్సన్ నుండి కానీ పోప్ అండ్ స్మిత్ వీళ్ళిద్దరిలో ఇద్దరు వచ్చే ఛాన్స్ ఉంది, కానీ ఇద్దరిలో ఒకరే వచ్చే ఛాన్స్ ఉంది. మరి నిన్న టెస్ట్ మ్యాచ్ అనేది జరిగింది కాబట్టి కొంచెం అలసటగా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరు స్మిత్ అండ్ పోప్ వచ్చే ఛాన్స్ ఉంది. చాలా బలంగా అయితే ఉంది. వార్నర్ అయితే కంటిన్యూగా ఉంటాడు, దానికి సైత్ లేదు. డాసన్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్. ఓవర్స్టింగ్ కానీ టర్నింగ్ అయితే వెరీ హిట్టింగ్ స్పిరిట్గా మనం అయితే చెప్పాలి. మరి గ్రోసన్ వెరీ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. బౌలింగ్లో చాలా ఎఫెక్టింగ్గా, వుడ్ కూడా చాలా ఎఫెక్టింగ్గా ఉండే ఛాన్స్ ఉంది. స్టోన్ కూడా చాలా ఎఫెక్టింగ్గా ఉండే ఛాన్స్ ఉంది. స్పిన్నర్లో చౌహాన్ ఉండే ఛాన్స్ ఉందేమో నాకు మరి అనిపిస్తుంది. మరి బ్యాటింగ్లో కానీ బౌలింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉందనేది మనం అయితే చెప్పాలి. మరి ఇక్కడైతే ఓవర్స్టీమ్ పరిస్థితి ఎలా ఉంది ఏంటంటే చాలా బలంగా అయితే ఉందని చెప్పచ్చు. ఇది కూడా చాలా బలంగా అయితే ఉందని చెప్పచ్చు. దీనికన్నా కొంచెం రెట్టింపు బలం అయితే ఉందని మనం చెప్పచ్చు. ఇక్కడ హోమ్ టైం అయితే లండన్ కానీ ఇక్కడ ఓవర్లు అయితే చాలా రికార్డ్స్ అయితే ఉన్నాయి. అంటే 80% గెలిచే ఛాన్స్ ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. మరి ఇక్కడ హోమ్ టైం అయితే హోమ్ అడ్వాంటేజ్ కూడా లండన్కి ఉన్నా సరే మరి ఇక్కడ ఓవర్లు అయితే చాలా బెనిఫిట్గా మనం చెప్పాలి. మరి ఇక్కడ రికార్డ్స్ అనేది చూసుకున్నా జాక్స్ కానీ హుబ్ కానీ బిల్లింగ్ కానీ మరి కరణ్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మరి రషీద్ ఖాన్ నుండి కానీ క్లాక్టన్ కానీ ఫెరార్ వీళ్ళిద్దరూ ఎవరో ఒకరు దిగే ఛాన్స్ ఉంది. మరి హన్వర్త్ నుండి కానీ అకస్టన్ నుండి కానీ మరి జాన్సన్
నుండి కానీ వీళ్ళందరి నుండి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండే ఛాన్స్ ఉంది. దేనికి డౌట్ లేదు, ఏం లేదు. చాలా పర్ఫెక్ట్ టీమ్గా మనం చెప్పచ్చు. వీళ్ళిద్దరు చూసుకున్నా బలబల్లో చూసుకున్నా చాలా బలంగా ఉన్న టీం మాత్రం ఓవర్స్టేన్ అయితే చాలా బలంగా అయితే ఉందని నాకు మన అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి హైప్ పాయింట్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి, లైక్ అయితే చేయండి, మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. విన్నింగ్ టీం మాత్రం నాకు తెలిసినంత వరకు కూడా ఓవర్స్టేన్గానే నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఎవరు మరి విన్నింగ్ అవుతారు ఏమిటండి కింద లైక్ కొట్టండి. మరి ఇక్కడ పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారని నేను మనసులో అయితే కోరుకుంటూ, మరి అందరూ కూడా షేర్ చేస్తారని నేనైతే మనసులో అయితే కోరుకుంటూ, మరి మీ అనిపిస్తుంది. బాయ్.